విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్వాగతం. ఈ వీడియోని చూడండి. ఇంతవరకు మనం చూసిన వజ్రం, గ్రాఫైట్, మసి ఈ మూడు పదార్థాలు దేనితో నిర్మితమయ్యాయి? ఈ మూడింటిలో ఉన్న మూలకం ఏది? కార్బన్ సమ్మేళన రూపంలో లభించేవి ఏవి? ఆశ్చర్యంగా అనిపించవచ్చు. వజ్రం, గ్రాఫైట్, మసి ఈ మూడింటిలో ఉన్న పదార్థం కర్బన మూలకం. కర్బన మూలకంతోనే ఈ మూడు పదార్థాలు నిర్మితమై ఉన్నాయి. కార్బన్ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ సమ్మేళన రూపంలో లభిస్తుంది. కార్బన్ నేలలోని ఖనిజాలలో కార్బోనేట్, హైడ్రోకార్బోనేట్ రూపంలో లభ్యమవుతుంది. మొక్కల, జంతువుల దేహ భాగాల్లో కార్బన్తో కూడిన మాంసకృతులు, పిండి పదార్థాలు, క్రొవ్వులు, విటమిన్లు, కేంద్రక ఆమ్లాలు లభ్యమవుతాయి. అలాగే మానవ అస్థిపంజరంతో పాటు వివిధ జంతువుల అస్థిపంజరాలు కూడా కార్బోనేట్ లవణ రూపంతో నిర్మితమై ఉంటాయి. ఈరోజు మనం కార్బన వలయం అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. ఈ పాఠ్యాంశంలో కిరణజన్య సంయోగక్రియ, చక్రీకరణ మరియు నిల్వ చేయుట, కార్బన్ వలయ మానవ ప్రమేయము, హరిత మందిర ప్రభావం గురించి తెలుసుకుందాం. విద్యార్థులారా, గాలిలో అధిక శాతం ఉండే వాయువు ఏది? గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎంత శాతం ఉంటుంది? ఎక్కడెక్కడ ఉంటుంది? కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోని గాలిలో 0.04% ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. జీవులు జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ భూమిని వెచ్చగా ఉంచడంలో కార్బన్ డయాక్సైడ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరిత మందిర ప్రభావం అంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న సెడిమెంటరీ శిలలలో, కార్బోనేట్ శిలలలో కార్బన్ మూలకం ఎక్కువగా నిల్వ ఉంటుంది. కార్బన్ ఎక్కువగా భూగర్భ గనులలో లభించే బొగ్గు, సముద్ర గర్భం మరియు తీర ప్రాంతాల్లో లభించే పెట్రోలియం, సహజ వాయువులలో నిల్వ చేయబడి ఉంటుంది. సముద్ర గర్భంలోని కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావాలంటే దాదాపు 10 మిలియన్ల సంవత్సరాలు, అంటే 1 కోటి సంవత్సరాలు పడుతుంది. విశాలమైన సముద్రాలలోని రకరకాల జీవులు, నాచుమొక్కలు కార్బన్తో నిర్మితమై ఉంటాయి. జీవావరణంలో ప్రధానమైన మొక్కలు, కాండము, ఆకులు, ఇతర భాగాలలో కార్బన్ నిక్షిప్తమై ఉంటుంది. అలాగే రకరకాల జంతుజాలం దేహభాగాలు, అస్థిపంజరాలు కార్బన్తో నిర్మితమైనవి.
కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి? సూర్యరశ్మి సమక్షంలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను నేలలోని నీటిని తీసుకొని మొక్కలు గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ను తయారు చేసుకుంటాయి. దీనినే కిరణజన్య సంయోగక్రియ అంటారు. స్వయం పోషకాలైన మొక్కలు వాతావరణంలోని నిరేంద్రియ కార్బన్ అనగా కార్బన్ డయాక్సైడ్ను జీవ సంబంధమైన గ్లూకోజ్గా మార్చుతాయి. మీరు చూస్తున్న ఆకుపచ్చ మొక్కలు సముద్రము మరియు మంచినీటిలో గల ఆకుపచ్చ శైవలాలు, నాచు, వృక్ష ప్రావకాలలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్ స్థాపన జరుగుతుంది. ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదల కాగా గ్లూకోజ్ మాత్రం పిండి పదార్థంగా ఫలాలు మరియు ఆహార గింజల్లో నిల్వ చేసుకుంటాయి. సమస్త జీవకోటికి కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి మొక్కలను ఉత్పత్తిదారులు అని, వాటిని ఆహారంగా తీసుకున్న జంతువులను వినియోగదారులని అంటాం. ఉత్పత్తిదారులైన మొక్కలను, వాటి ఫలాలను, ఆహారపు గింజలను ఆహారంగా తీసుకున్న జంతువులలోకి అనగా వినియోగదారులోకి కార్బన్ చేరుతుంది. చూడండి, ఇక్కడ జింకలు, పక్షులు, పశువులు మొక్కలను, వాటి గింజలను ఆహారంగా తీసుకుంటున్నాయి. ఈ విధంగా వినియోగదారులోకి కార్బన్ చేరుతుంది. ఇంకా కార్బన్ శిలాజ ఇంధనాలైన గనుల్లో లభించే బొగ్గు, సముద్ర గర్భంలో లభించే పెట్రోలియం, సహజ వాయువులలో అధిక మొత్తంలో నిల్వ చేయబడి ఉంది. భూమిపై గల రాతి కొండలలో సెడిమెంటరీ శిలలు, కార్బోనేట్ శిలలు మరియు సముద్ర జలాల్లో కరిగి ఉన్న కార్బన్ డయాక్సైడ్ను కార్బన్ అదనపు నిల్వలుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా నిల్వ చేయబడిన కార్బన్ తిరిగి వాతావరణంలోకి ఎలా చేరుతుందో చూద్దాం. శ్వాసక్రియలో ఏమి జరుగుతుంది? శ్వాసక్రియలో ఏ వాయువు వెలువడుతుంది? ప్రధానంగా మానవులు, జంతువులు, మొక్కల శ్వాసక్రియ విధానంలో ఆహారపు అణువులలోని గ్లూకోజ్ విఘటనం చెంది కార్బన్ డయాక్సైడ్గా తిరిగి వాతావరణంలోకి చేరుతుంది. చివరకు ఉత్పత్తిదారులైన మొక్కలు, వినియోగదారులైన జంతువులు చనిపోయి కుళ్ళిపోతుంటాయి. అప్పుడు అందులోని సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి కార్బన్ డయాక్సైడ్ను తిరిగి వాతావరణంలోకి చేర్చుతాయి. అధిక మొత్తంలో కార్బన్ నిల్వ ఉండే శిలాజ ఇంధనాలు, బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్, డీజిల్, సహజ వాయువులు, ఇతర కర్బన పదార్థాల దహనం వలన వాటిలో నిక్షిప్తమైన కార్బన్ ఆక్సిజన్తో మండి కార్బన్ డయాక్సైడ్గా తిరిగి వాతావరణంలోకి
చేరుతుంది. మండిన ప్రతి చోట ఈ ప్రక్రియ జరుగుతుంది. సహజంగా అడవులు కార్చిచ్చు వలన పెద్ద మొత్తంలో తగలబడిపోతున్నాయి. ఈ సందర్భంలో కూడా కార్బన్ డయాక్సైడ్ తిరిగి వాతావరణంలోకి చేర్చబడుతున్నది. అలాగే ప్రకృతి వైపరీత్యాలుగా పేర్కొనబడే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి చేరుతుంది. సముద్ర గర్భంలోని కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావాలంటే దాదాపు 10 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. మానవుల విలాసవంతమైన అవసరాలు తీర్చడానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తి కోసం విపరీతంగా బొగ్గు నిక్షేపాలను, సహజ వాయువును వినియోగిస్తున్నాం. రోజు రోజుకు జనాభా పెరిగిపోతున్నందున రవాణా అవసరాలు తీర్చడానికి రైళ్ల కొరకు బొగ్గు, డీజిల్ వాడటం జరుగుతుంది. వాహనాలలో డీజిల్, పెట్రోల్ మరియు సహజ వాయువును ఉపయోగిస్తున్నాం. వీటిని మండించడంతో కార్బన్ డయాక్సైడ్ వాయువు తిరిగి వాతావరణంలోకి పెద్ద ఎత్తున చేరుతున్నది. మానవులు అడవులను తగలబడుతున్న లేక యాదృచ్ఛికంగా అడవులు దహనమవుతున్న పొగమంట వలన తీవ్ర కాలుష్యం అవుతున్నది. గృహ అవసరాలకు, వ్యవసాయ భూమిని విస్తీర్ణం పెంచడానికి అడవుల్ని విపరీతంగా నరికివేస్తున్నారు. దీంతో 2 విధాలుగా పర్యావరణం నష్టపోతున్నది. మొదటిది దహనం వలన కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి చేరుతుండగా, రెండవది అడవుల నరికివేతతో కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకునే కిరణజన్య సమయక్రియ విధానం లేక వాతావరణంలో రోజురోజుకు కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగిపోతున్నది. సహజ వాయువు పైప్లైన్ ప్రమాదాల వలన, పారిశ్రామీకరణ వలన కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి చేరుతుంది. ఇన్ని విధాలుగా కార్బన్ డయాక్సైడ్ శాతం వాతావరణంలోకి విపరీతంగా పెరిగిపోతున్నందున హరిత మందిర ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తీవ్రమవుతున్నది. హరిత మందిర ప్రభావం అంటే ఏమిటి? గాజుతో తయారు చేసిన ఇల్లు, అందులోని మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి వేడిని బయటకు పోకుండా ఆపడం వలన వెచ్చగా ఉంటుంది. అలాగే వాతావరణంలో గల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి వంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోని వేడిని తిరిగి అంతరిక్షంలోకి వెళ్లకుండా భూమి చుట్టూ ఒక కంబలి వలె వలయంలాగా ఏర్పడి భూమిని వెచ్చగా ఉంచుతాయి. దీనినే హరిత మందిర ప్రభావం అంటారు. గ్రీన్ హౌస్ వాయువులు పెరిగితే ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాంతోపాటు మంచు ప్రాంతాలు కరుగుతాయి. ఒకవేళ గ్రీన్ హౌస్ వాయువులు బాగా తగ్గితే తీవ్రమైన చలి వలన జీవుల మనుగడ కూడా
కష్టమవుతుంది. కానీ రోజు ఆధునిక జీవనం, ఇతర మానవ కార్యకలాపాల వలన సహజ వెచ్చదన ప్రక్రియ, హరితమంజర ప్రభావం దెబ్బతింటున్నది. శిలాజ ఇంధనాలను దహనం చేయడం, అడవులను నరకడం, పారిశ్రామీకరణ వలన అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి చేరి భూమి వెచ్చబడంతో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నది. 20వ శతాబ్దంలో పసిఫిక్ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలలో ఏ విధంగా మార్పు వచ్చిందో నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన వీడియోను చూద్దాం. ఉష్ణోగ్రతలో పెరుగుదలను ఎరుపు రంగు తీవ్రతతో చూపడం జరిగింది. అలాగే 1950 సంవత్సరం నుండి 2015 వరకు భూ వాతావరణంలో దాదాపు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగింది. వివిధ ప్రపంచ దేశాల్లో పరిస్థితిని, అభివృద్ధి చెందిన దేశాల్లో దీని తీవ్రతను గమనించండి. మరోసారి పరిశీలించండి. ఉష్ణోగ్రతలు పెరగడం వలన మంచు ప్రాంతాలు కరిగి సముద్ర నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు వరద ముప్పుకు గురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వరద ముప్పుకు గురయ్యే సముద్ర తీర ప్రాంతాలను ఎరుపు రంగు తీవ్రతతో చూపడం జరిగింది. గ్రీన్ హౌస్ గురించి ఒక ప్రయోగకృత్యం నిర్వహిద్దాం. 10 నిమిషాల తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. మీరు కూడా పాఠశాల ఆవరణలో ఈ ప్రయోగాన్ని నిర్వహించండి. ఉద్దేశం: ఉష్ణోగ్రతపై గ్రీన్ హౌస్ ప్రభావాన్ని పరీక్షించుట. కావలసిన పరికరాలు: ప్లాస్టిక్ సీసా, ఇనుపశీల, 2 థర్మామీటర్లు, స్టాప్ క్లాక్. మొదటగా ప్లాస్టిక్ సీసాను తీసుకొని శీల సహాయంతో మూత పైభాగాన, సీసా ప్రక్కన మరొక రంధ్రాన్ని చేయాలి. ప్రయోగాన్ని ప్రారంభించే ముందు 2 థర్మామీటర్లలోని ఉష్ణోగ్రతలను నమోదు చేయాలి. దాదాపు 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఉంది. వెంటనే ఒక థర్మామీటర్ను గ్రీన్ హౌస్గా భావిస్తున్న ప్లాస్టిక్ సీసాపై రంధ్రం ద్వారా లోనికి గుచ్చాలి. మరొక థర్మామీటర్ను సీసా బయట ఉంచాలి. ఇప్పుడు 2 థర్మామీటర్లను సూర్యరశ్మి సమానంగా అందేటట్లు చూడాలి. స్టాప్ క్లాక్ను ప్రారంభించాలి. పది నిమిషాలు వేచి చూసి ఫలితాలను నమోదు చేయాలి. పది నిమిషాలు పూర్తయింది. గ్రీన్ హౌస్గా భావిస్తున్న సీసాలోని థర్మామీటర్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బయట ఉంచిన థర్మామీటర్లో 29 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత మాత్రమే నమోదయ్యింది. మీరు కూడా పాఠశాలలో ఇదే ప్రయోగాన్ని 2-3 సార్లు నిర్వహించి ప్రయోగ ఫలితాల గురించి చర్చించండి. ముఖ్యాంశాలని మరోసారి మననం చేసుకుందాం. భూ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ 0.04% పరిమాణంలో ఉంటుంది. కార్బన్ ఎక్కువగా సెడిమెంటరీ శిలలు, శిలాజ ఇంధనాలు, సముద్రాలు, మొక్కలు, జంతువులలో నిక్షిప్తమై ఉంటుంది. వాతావరణంలోని నిరేంద్రియ కార్బన్ను కిరణజన్య సంయోగక్రియ, జీవ సంబంధ రూపంలో కార్బన్ స్థాపన చేయబడుతుంది. శిలాజ ఇంధనాలను విరివిగా వాడటం, అడవుల్ని నరకడం లాంటి మానవ ప్రమేయం వలన కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగిపోతుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి వంటి గ్రీన్ హౌస్ వాయువులు భూమి ఉపరితలంపైనున్న వాతావరణాన్ని వేడెక్కించడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరితమంజర ప్రభావం అని అంటారు. విద్యార్థులారా,
నోట్బుక్లు తీసుకొని మూల్యాంకనంను నోట్ చేసుకోండి. 1. కార్బన్ ఎక్కువగా నిల్వ ఉండేవి ఏవి? 2. మీ చుట్టుపక్కల జీవ నిర్జీవ అంశాలు వేటిలో కార్బన్ ఉంటుందో గ్రూపులో చర్చించి వ్రాయండి. 3. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు పెరిగితే ఏమి జరగవచ్చు? 4. కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో లేకపోతే జీవులు బతకలేవు. అదే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఎక్కువైతే జీవుల మనుగడ కష్టం ఎందుకో వివరించండి. విద్యార్థులారా, మన భావితరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు సొసైటీ ఫర్ తెలంగాణ